అతి పరిశుద్ధమైన శిలువ యాగము ఎదుట సమకూడిన ప్రియులారా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద ఉండును అని సెలవిచ్చిన రీతిని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు తన మహిమ కలిగిన దృష్టిలో మనలను కాపాడి సంవత్సరాంత సర్వారాధనలో ప్రవేశపెట్టిన పరిగ్రహ ఆత్మ యొక్క పరిగ్రహ పూర్ణతలో నుండి కృపా సమాధానములు మనకెల్లరకును సమృద్ధిగా దొరుకునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సంవత్సరాంత సర్వారాధన దినమునకు ఆత్మ తండ్రి మనలను ప్రేమించి తోడుకొని వచ్చారు. దేని కొరకు అనంటే, సంవత్సర కాలమంతయు మన నిమిత్తము పోటబడి మనలను తన శిలువ యాగములో నుండి సజీవ యాగములోనికి తోడుకొని వెళ్ళుటకు పరిశుద్ధాత్మ తండ్రి చెప్పండి సంవత్సరాంత సర్వారాధనలోనికే తోడుకొని వచ్చారు. కనుక ఈ దినం మహిమ బాలుని యొక్క మహిమ సారే గతకాల సంవత్సరాంతములో నుండి ఈ నూతన సంవత్సరములోనికి, ఈ నూతన సంవత్సరములోని సంవత్సరాంతము వరకు మనలనే తోడుకొని వచ్చినది ఏమిటి? మహిమ బాలుని యొక్క మహిమ సారె అనగా మహిమ బాలుని యొక్క మహిమ సారె పైనున్న ప్రసవ వేదన. అయ్యా, మహిమ బాలునిగా నూతన సంవత్సరములో ప్రవేశపెట్టి మహిమనాథునిగా ఈ ప్రసవ వేదన సారె పైన శిలువయాగము చేసి ఈ మాసాంతములోనికి, ఈ సంవత్సరాంతములోనికి మోసుకొని వచ్చావు తండ్రి. చెప్పండి. మహిమ బాలునిగా పరిగ్రహ సంవత్సరములోనికి ప్రవేశపెట్టిన పెండ్లి కుమారుడు మహిమనాథునిగా ప్రసవ వేదన సారె పైన శిలువయాగము చేసి ఈ మాసాంతములోనికి, సంవత్సరాంతములోనికి అర్థమైంది. రెండోసారి చెప్పినప్పుడు కూడా గ్రహించుకోలేకపోతే చెప్పండి, మన వినికిడిలోనైనా లోపం, లేకపోతే అంతరంగంలోనైనా లోపం. అంతే. ఎందుకు రెండోసారి అనేది ఏంటి? గడువు.
ఏంటి అంతరంగంలో లోపం? అది మందం కావచ్చు, అతిశయం కావచ్చు, గురుడితనం కావచ్చు, ఇక ఏదైనా సరే అన్నిటికీ రెండవసారి అనేది ఏంటి? గడువు. రెండవసారి అనేది ఏంటి? గడువు. గడువుని ఏం చేయాలి మనం? దీర్ఘమైనా సరే ఏం చేయాలా? ఆత్మతండ్రి మరలా వినిపించినప్పుడు మొదటిసారిలోని అవగాహన లోపమును సరిచేసుకొని గ్రహింపులోనికి వచ్చేయాలి. వచ్చేసినప్పుడు గ్రహింపులోనికి వచ్చినప్పుడు చెప్పండి, పేతురు గారికి ఇచ్చినటువంటి ఆ 2 మార్లు అనే మాటని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. పేతురు గారికి ఏమి ఇచ్చారు? 2 మార్లు. నేడు కోడి 2 మార్లు కోయకమనుకో, నువ్వు ముమ్మారేమని చెప్తావు. అంటే మొదటిసారి కోడి కూసినప్పుడు ఏం చేయాలి? గ్రహింపులోనికి రావాలి, వెలిగింపులోనికి రావాలి. ఏమని? అమ్మో, రెండవసారి కూస్తుంది కోడి, రెండవసారి కూయబోతుంది, జాగ్రత్త మనసా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అనాలోచనగా ఉన్నావా, అదాటుగా ఉన్నావా, ప్రభు చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోతా, బీ కేర్ఫుల్ అని మొదటిసారి కూర్చున్నప్పుడు గ్రహింపులోనికి, అవగాహనలోనికి రావాల్సింది. రాలేదు చెప్పండి. రెండవసారి కూసేలోపే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఏమన్నారు ప్రభు? 2 మారులు కూయక మునుపు. 2 అనే దాంట్లో గడువు ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం? అంతే సద్వినియోగం చేసుకోవాలి. రైట్. కాబట్టి పెండ్లి కుమారుడు మహిమనాథునిగా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రసవ వేదన సారెపై శిలువయాగము చేసి ఈ మాసాంతములోనికి ఆయన మోసుకొని రాకపోతే, నాకు లేదు, మీరు బలవంతులైతే మీకు ఉండొచ్చు కాక, నాకైతే లేదు. ఏమిటి? సంవత్సరాంతము లేదు, సంవత్సరాంతం సర్వారాధన కూడా లేదు. అంతే కదా, సంవత్సరాంతం కంటే ఏది గొప్పది? సంవత్సరాంత సర్వారాధన గొప్పది. అయ్యా ఈ 2 లేవు నాకు. ఏం చేయకపోతే ఈ సంవత్సర కాలమునకు సరిపడిన శిలువ యాగమును నీ ప్రసవ వేదన సారె పైన నా కొరకు చేయకపోతే, ఎవరిని నేను ఎగతాళి చేసే, నేను ఎవరిని నేను అపహాస్యం చేసే, నేను ఎవరిని నేను తృణీకరించే, నేను ఎవరిని నేను ఉమ్మి వేసే, నేను నా కొరకేం చేశావు? సంవత్సరమంతటికి సరిపడినటువంటి శిలువ యాగాన్ని చేసి వీరిని పోనీయుడి, వీరిని అని ఏం చేశావు? ఈ సంవత్సరాంతా సర్వారాధనలో కూర్చోబెట్టుకున్నావయ్యా. ఈ ప్రసవ వేదన సారె పైన నీవు చేసిన శిలువ యాగమే దీనికి మూలమయ్యా అని ఏం చేయాలి? మహిమ బాలుడిని చెప్పండి. ఇంకదే కదా ధ్యానం అంతా కూడా. నీకు నాకేమో చెప్పండి, నీకు నాకు కరుణా కటాక్షములనేటటువంటి కిరీటం. ఇది ఒలీవాకులతో చేయబట్టే, ఒలీవాకుల నమూనాలో చేయబడినటువంటి కిరీటం అన్నమాట. ఇది పూర్వకాలం రోమీయులు యేసు ప్రభు పుట్టక పూర్వం, యేసు ప్రభు కాలంలో
ప్రజలను పరిపాలించినప్పుడు, ఆ కాలం నాటి ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు వారు పెట్టేటటువంటి పోటీల్లో గెలుపొందినటువంటి వారికి గుర్రపు పందాలు కానీ, పరుగు పందాలు కానీ, ఆటల పోటీలు కానీ, ప్రత్యేకమైనటువంటి విలువిద్యలు కానీ గెలిచిన వారికి ఈ ఒలివ ఆకులతో చేయబడిన కిరీటాన్ని ఇట్లా ధరింపజేసేవాడు. ఎవరు? రోమీయులు. అట్లాగే ఏం చేశారు పెండ్లి కుమారుడు? ఈ సంవత్సరం అంతా కూడా కరుణా కటాక్షములనే కిరీటాన్ని మనకు ధరింపచేసి ఆయన దేహం అంతా కూడా ముళ్ళ కంపలతో చీరివేయబడుటకు, దేన్ని బట్టి? అతిక్రమాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అక్రమాన్ని బట్టి దేహం అంతా ముళ్ళ కంపలకు అప్పగించి శిరస్సునేమో తూట్లు పడటానికి ఆ ముళ్ళ కిరీటానికి అప్పగించుకున్నారు. అది ధ్యానం. నిజమయ్యా, నిజమయ్యా, నా వరకు నేను ఈ సంవత్సరాంత సర్వారాధనలో నిలబడాలి అని అంటే నాకు కరుణా కటాక్షములనే కిరీటం ధరింపచేసావు నువ్వు. దేహమంతా ముళ్ళమయమే, ముళ్ళమయమే. తలకేమో ఈ కిరీటాన్ని, ముళ్ళ కిరీటాన్ని అలా పెట్టుకున్నావు కాబట్టే బాలుడా ఈ రోజున చెప్పండి, నాకు ఈ సర్వారాధన సాన్నిధ్యములోని సమాధానం. లేకపోతే ఏముంది? సమాధానం లేదు. రాగలమా? సమాధానం లేదు. సరిగా ఉండగలమా? సమాధానం లేదు. సద్వినియోగం చేసుకోగలమా? సమాధానం లేదు. సర్వారాధన చేయగలమా? మనసంతా చికాకుగా ఉందనుకోండి, గందరగోళం, 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 గందరగోళం. ఏం చేయగలం? యోగమా? ఏం చేయలేం. అందుకే ఈ సంవత్సరాంతా సర్వారాధన సమాధానం మనకి మహిమబాలుడే ఆ ముళ్ళ కిరీటంలో నుండి శరీరం అంతా కూడా ముళ్ళ చేత చీరివేయబడ్డ అంగీకరించినందున మనకి సమాధానం కలిగింది. కాబట్టి ఇలా కూర్చొని ఏం చేస్తున్నాం? కనీసం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరి ఈ కృతజ్ఞత కూడా చెల్లించలేని వారు మీ సుఖమైన మార్గాల్లో మీరు ఉండొచ్చు, తప్పు లేదు. ఈ కృతజ్ఞత కూడా చెల్లించలేని వారు ఏం చేయొచ్చు? మీ సుఖకరమైన మార్గాల్లో, జీవితాల్లో ఉండొచ్చు. మీ పనులు మీకు ముఖ్యం, మీ బాధ్యతలు మీకు ముఖ్యం, మీ బరువులు అంతకంటే మీకు ముఖ్యం కాబట్టి ఉండొచ్చు. ఎందుకంటే నరులు స్వతంత్రులు అన్నారు జనకులు. కాబట్టి మన స్వాతంత్రాన్ని దేనికైనా ఎక్కడి వరకైనా వాడుకోవచ్చు. అయితే మనమైతే వచ్చాం కనుక వచ్చిన మనం ఏం చేద్దాం చెప్పండి? ఈ కరుణా కటాక్షములనే కిరీటాన్ని తడివి చూచుకొని ఈ పెండ్లి కుమారుని యొక్క ఈ ప్రసవ వేదన సారెమీది ఈ సిలువ యాగములో ఎన్ని మారులు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని పెండ్లి కుమారుడు విమోచించాడు. దాన్ని తలంచుకొని, తలపోసుకొని కృతజ్ఞతతో సజీవయాగములోనికి వెళ్దాం. సజీవయాగం మీదకి వెళ్దాం. రైట్. కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు ఏమిటి? ఈ సంవత్సర కాల సిలువ యాగము ఎదుట కొన్ని తలంపులు. మొట్టమొదటిది, సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు పూటబడి సిలువయాగము చేసిన మహిమబాలుడు. ఎవరిది ఫోను? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సరిపడిన లేదా
పోటబడిన, సరిపడిన అని రాసుకోండి. సంవత్సరాంతము మొదలుకొని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సరిపడిన శిలువ యాగము చేసిన మహిమ బాలుడు. అయ్యా సరిపడిందయ్యా, 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 సరిపడింది. నేనెప్పుడు లెక్క సరి చేయలేను. ఏ లెక్క, నీ లెక్కైనా, సంఘము యొక్క లెక్కైనా, లోకము యొక్క లెక్కైనా నేనేం చేయలేను. ఈ రోజు సరి చేయలేను, లెక్క సరి చేయలేను. ఈ రోజు ఎప్పుడు కూడా ఏం చేయాల్సిందే, అదిగో ఇదిగో అని ఏదో కాస్త దయ చూడాల్సిందే. లోకం దగ్గరైనా, నీ దగ్గరైనా, ఇంకా సంఘంలోనైనా సరే లెక్క సరిచేయగలిగిన స్థితి నాకు లేదు. కానీ నీవైతేనో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సరిపడిన లెక్క మాత్రమే కాదు, శిలువ యాగం చేశావు. ఎంత శ్రమ అనుభవించాలో, ఎంతవరకు కోటపడాలో, ఎంతవరకు వడబడాలో అంత ఏం చేశారు ఆయన చెప్పండి. అంత 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 అదే మనం చెప్పుకున్నాం. ఒక క్షణం ఆ రక్తసిక్తమైన నేత్రములు అలా నా మీద కానీ మన మీద కానీ ఆయన తీసివేసుకుంటే ఈ సంవత్సర కాల సంపాదన అంతా ఇచ్చిన మనల్ని బ్రతికించేవారు ఎవరు? మనల్ని బ్రతికించేవారు ఎవరు లేరు తెలిసినా కానీ ఇంకా ఏం చేయాల్సిందే చెప్పండి. ఆ రక్తశక్తమైన నేత్రాలను విస్మరించి మునగాల్సిందే. ఎక్కడ? ఏవైతే మన ఉసురు తీస్తాయో, ఏవైతే మన ప్రాణం తీయడానికి కంకణం కట్టుకున్నాయో వాటికి ఊడిగం చేయాల్సిందే. ఉసురు తీసే వాటికి ఊడిగం చేయాల్సిందే. అయ్యో ప్రాణప్రియుడా, ఎప్పుడయ్యా ఈ రక్తశక్తమైనటువంటి ఈ యొక్క నేత్రములు నాకు కలిగిస్తూ ఉన్న ఈ క్షేమాన్ని, సంక్షేమాన్ని నేను ఎప్పుడయ్యా సంస్థితించగలిగిందని ఆ శిలువ యాగము ఎదుటే సాగిలపడదాం. ఏ శిలువ యాగము? సరిపడిన శిలువ యాగం. ఎంతవరకు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సరిపడినటువంటి శిలువ యాగము చేసిన మహిమ బాలుడు. 2 సంవత్సర కాల విపత్తులు. 2 సంవత్సర కాల విపత్తులు, ఉపద్రవములన్నిటిలో నుండి విడిపించగల సంవత్సర కాల విపత్తులు, ఉపద్రవములన్నింటిలో నుండి విడిపించగల శ్రమల యాగము చేసిన మహిమ బాలుడు. ఈ శిలువ యాగములో ఉన్న ఇవన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. ఈరోజు మన ధ్యానం ఏమిటిది? శ్రమల యాగం ఏంటో, సంవత్సర కాల విపత్తులు, ఉపద్రవములు. ఎన్ని ఉపద్రవములు ప్రవాహం వలె మన మీదకి వచ్చినాయో, ఎన్ని విపత్తులు మనల్ని నిలువున మృంగివేసేటట్లుగా చెప్పండి మన మీద పడ్డాయో. కానీ బాలుడే ఏం చేశారు? శ్రమల యాగం చేసి వాటన్నిటిలో నుండి విడిపించారు. ఉపద్రవములన్నీ దాటిపోయేటట్లు చేశారు. విపత్తులన్నీ చెప్పండి తప్పించుకునేటట్లు చేశారు. ఉపద్రవములన్నిటి నుంచి దాటించారు, విపత్తులన్నిటి నుండి తప్పించారు. అయ్యా అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఎందుకు? మన మానవ స్థితికే పీల్చే గాలి హాని, త్రాగే నీరు హాని, చెప్పండి తినే భోజనం హాని, అన్ని హాని 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 హాని. అయినా అయినా
అయినా చెప్పండి, ఈ జీవములో ఏం చేశారు ఆయన జీవాన్ని దారపోసి అంతే కాపాడుకున్నారు. అయ్యా స్తోత్రం అయ్యా. ఇది ఏం చేయాలి మనం? అయ్యా స్తోత్రం అయ్యా అని స్తుతించాలి, కృతజ్ఞతతో స్తుతించాలి. ఎవరిని? వాళ్ళనే స్తుతించాలి మనం. అయ్యా అయ్యా నీకు స్తోత్రం అయ్యా అని మహిమ బాలునే స్తుతించాలి. ప్రియమైన వారులారా, ఇంతగా ఆయన శ్రమల యాగం చేయకపోతే చెప్పండి, ఒక్క విపత్తునన్నా వదిలేశారనుకోండి, ఇది నీదేనమ్మా నువ్వే భరించు అని ఏం చేయగలిగి ఉండేవాళ్ళం చెప్పండి? ఒక్క విపత్తును ఆయన మనకి విడిచిపెడితే ఒక జీవితకాలం అంతా కూడా సతమతం అవుతూనే ఉంటాం, బయటికి రాలేక. అయ్యా శ్రమల యాగం చేసి విడిపించావు, సరిపడిన సిలువ యాగం చేసి దాటించావు, నీకు స్తోత్రమని ఏం చేయాలి చెప్పండి? మహిమ బాలుని స్తుతించాలి. ఈ ప్రసవ వేదన సారె పైన చెప్పండి, సిలువ యాగము చేసిన మహిమ బాలునే మనం కృతజ్ఞతతో స్తుతించాలి. మూడవది, సంవత్సరాంతము వరకు మోసుకొని రాగలిగిన రక్తయాగము చేసిన మహిమ బాలుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మోసుకొని రాగలిగిన రక్తయాగమును చేసిన బాలుడు, మహిమ బాలుడు. అయ్యా ఎన్ని చోట్ల దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నేను కాదా? ఎన్ని చోట్ల బయటపడని అగాధమైన ఊబుల్లోనికి వెళ్ళిపోయాను. ఈ రక్తయాగం ఏం చేసింది? రక్త ప్రవాహములనే నా మీదకు పొర్లిపారునట్లుగా చేసి, లే దిక్కుతోచని స్థితిలో నుండి రా, ముందుకు రా, ఈ నాశనకరమైన ఊబిలో నుండి బయటికి రా అని నీ జీవ మార్గములోనికి నన్ను నడిపించిందయ్యా. ఏమిటి? నువ్వు చేసినటువంటి ఈ రక్తయాగము అయ్యా మోసిందయ్యా. ఈ రక్తయాగమే నన్ను మోసింది తండ్రి, నన్ను మోసింది తండ్రి అని ఏం చెయ్యాలా? ఈ సిలువ యాగములో నుండి ఇన్ని యాగములు మన కొరకు చేసి ఈ సంవత్సరాంత సర్వారాధన మనకు అనుగ్రహించిన మహిమ బాలునే మనసారా స్తుతించాలి, హృదయమంతటిలో స్తుతించాలి, అంతరంగములోని కృతజ్ఞత అంతటితో కూడా స్తుతించాలి. అందుకే ద్వితీయోపదేశ కాండ గ్రంథములోనే 11వ అధ్యాయములో చూడండి, 18వ వచనములో 11:18 కాబట్టి మీరు ఈ నా మాటలను అవి మీ కన్నుల నడుమ చూసారా? అయ్యా నా మనస్సులో, నా హృదయములో, నా బహిరంగములో ఈ సంవత్సర కాలం అంతయు నన్ను మోసుకొని వచ్చిన నీ రక్తయాగమును నేనేం చేయాలి? ముద్రించుకొని నేను నిన్ను స్తుతించాలయ్యా. ఈ రక్తయాగమునే నేను స్మరించుకొని నేనేం చేయాలి? నిన్ను స్తుతించాలయ్యా. అలా స్తుతించకపోతే చెప్పండి, సజీవ యాగం చేయలేను. ఏం చేయలేను? సజీవ యాగం చేయలేకపోయామనుకోండి, చెప్పండి ఇంకేంటి? ఇక తప్పదు, మరణయాగమే. సజీవానికి వ్యతిరేకం ఏంటి? మరణమే కదా.
మరణయాగం చేయిస్తాడు అన్నమాట అపవాది. ఎందుకయ్యా ఇంకా పాప ఫలితములు శాప సాధనములైన మరణయాగములకు ఈ మానవ దేహమును అప్పగించటం ఇంకా ఎందుకు? వద్దు బాలుడా, ఇక సజీవ యాగానికి అప్పగించేసి. నేనే అప్పగించుకుంటున్నా. దేనికి? సజీవ యాగానికి. ఏమిటా సజీవ యాగం? బ్రతుకుట క్రీస్తే. బ్రతుకుట క్రీస్తే. ఇక ఒకవేళ క్రీస్తులో ఈ సజీవ యాగములో చావైతే లాభం. ఎందుకు? క్రీస్తు నిమిత్తం. క్రీస్తు కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మోసుకొని వచ్చిన రక్త యాగమును బట్టి మహిమ బాలుడా నీకు స్తోత్రములయ్యా అని ఏం చేద్దాం? పూర్ణ మనస్సు, పూర్ణ హృదయముతో ఆ రక్తయాగమునే కనుల నడుమ బాసికగా కట్టుకొని మన చేతులకు సూచనలుగా ధరించి స్తుతించుదాం. అంతగా నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, నీవు పండుకొనున్నప్పుడు, నీవు ప్రయాణము చేయునప్పుడు, నీ పొరుగువారితోనైనను నీ కుమారునితోనైనను నీవు వాటిని గుర్చి మాటలాడవలెను, ముచ్చటించవలెను. ఆ రక్తయాగమును గురించి మనమే ముచ్చటించాలి. తరువాత 4వదిగా సంవత్సర కాల క్షేమాభివృద్ధినివ్వగల ప్రసవ వేదన యాగము చేసిన మహిమ బాలుడు. సంవత్సర కాల క్షేమాభివృద్ధినివ్వగలిగిన ప్రసవ వేదన యాగము చేసిన మహిమ బాలుడు. అయ్యా, ఈరోజు నాకేమో క్షేమం ఇచ్చావు, నా కుటుంబానికేమో సంక్షేమం ఇచ్చావు కాదా? మనకి క్షేమం ఇచ్చి మన కుటుంబానికి సంక్షేమం ఇచ్చారు కాబట్టి మనము మన బిడ్డలు 4 వేళ్ళు ప్రతిరోజు తినగలుగుతున్నాం, మనగలుగుతూ ఉన్నాం. బాలుడా, సంవత్సర కాలం హాస్పిటల్లో పడిగాపులు పడిన వాళ్ళు లేరా? చెప్పండి. ఒక్క బెడ్ అయినా ఖాళీగా ఉందా? మరి క్యాన్సర్ డాక్టర్ గారు చెప్తారు, వంశీ గారు, స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్. ఆయన ప్రారంభంలో ఆయన స్పెషలైజేషన్ చేసిన కాలంలో కేవలం బసవతారక హాస్పిటల్ అని హైదరాబాద్లో ఒక హాస్పిటలే ఉండేది. అందులో 47 బెడ్లో 1-2 మాత్రమే ఖాళీ ఉండేవి, మిగిలినవన్నీ ఖాళీ ఉండేవి. ఇప్పుడు కొన్ని వందల హాస్పిటల్స్ వచ్చినవి, అన్నీ నిండుగానే ఉంటున్నాయి, ఏది ఖాళీగా లేదని చెప్పారు. అయ్యా బాలుడా, ఏ ఒక్క బెడ్ మీద నా పేరు రాసి ఉంటేనో ఏమైపోయేది నా పరిస్థితి? ఏమిటవి? సంవత్సరకాల వ్యాధుల, జీవితకాల వ్యాధుల? ఓ బాలుడా, సంవత్సర కాల తాత్కాలికమైనటువంటి బాధలు, వ్యాధులు రాయి, జీవితకాల వ్యాధులు కూడా నా పేరు రాయిలా. ఎందుకో నా క్షేమాభివృద్ధికి, నా కుటుంబం యొక్క సంక్షేమము కొరకు ఏం చేసావు? ప్రసవ వేదన యాగం చేసావయ్యా. నీ ప్రసవ వేదనే నాకు కావలసిన క్షేమాన్ని ఇచ్చింది, నా కుటుంబానికి కావలసిన సంక్షేమాన్ని ఇచ్చిందయ్యా. లేకపోతే ఎక్కడిది? ఈ జీవితకాల వ్యాధులు రాకుండా ఉండటానికి చెప్పండి, మనమేమన్నా అతీతులమా, బలవంతులమా, ఆరోగ్యవంతులమా? లేదే. అయ్యా అయ్యా అయ్యా, ఆ ప్రసవ వేదన యాగమే చెప్పండి ఏం చేసింది? క్షేమాన్ని, సంక్షేమాన్ని లోటు లేకుండా ఇచ్చిందయ్యా. ఇంకింత ప్రసవ వేదన యాగము నా కొరకు చేసిన
నీ కొరకు ఇక సజీవ యాగం చేయొద్దానే నీకు వచ్చే సంవత్సరం. ఏమ్మా ఈ క్షేమాన్ని వాడుకోవద్దా? లేకపోతేనో ఏమైపోతాం? ఈ క్షేమం మనకి అందలా, ఈ క్షేమ ఫలము మనకి దొరకలా. మన పాప ఫలమే మనకి దొరికింది. ఏమైపోతుంది? మన పాప ఫలమే మనకు దొరికితే ఈ క్షేమ ఫలం దొరకకుండా ఏమైపోతాం చెప్పండి? కాదా? కంటికి కనబడకుండా కొట్టుకొని పోవటం కాదా మీ పరిస్థితి? అయ్యో బాలుడా, అయ్యో మహిమ బాలుడా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా అని ఏం చేయవలసిన వారమై ఉన్నాం? మహిమ బాలుని కొరకు సజీవ యాగం చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా చాలు, ఇక సజీవ యాగం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నామే. తాపత్రయాలు లేని స్థితి, తపనలు లేని స్థితి, తొట్టుబాట్లు లేని స్థితి, తడబాట్లు లేని స్థితి, తొందరబాట్లు లేని స్థితి అని చెప్పుకుంటున్నామే. అన్నిటికీ నెరవేరు పెందులో ఉంది. ఇంకే తపన లేదు, తాపత్రయము లేదు. లోపల తపన లేదు, బయట తాపత్రయాలు కూడా లేవు. ఇంక రెండు లేకపోతే ఉండదా? కడుపు తీపి బంధు ప్రీతి అవి లోపల పెట్టుకొని కడుపు తీపి బంధు ప్రీతి లోపల తపన లేదు, తాపత్రయం లేదంటేనో మోసపోకుడి దేవుడు అని రాసుకోవాలి. మోసపోకుడి. ఏది మూలమో మూలాన్ని చంపండి. మూలాన్ని చంపండి. మూలాన్ని చంపడం అంటేనో వేరుని పెరకండి. ఏం చేయబోయే ముందు, ఆకులు తుంచే ముందు, కొమ్మలు నరికే ముందు, మొదలు కూడా తీసేసే ముందు దేన్ని తుంచండి? వేరును తుంచండి. వేరులోకి రండి. వేరుగానే ఉంటే చెప్పండి, ఎన్నిసార్లు కొమ్మలు కొట్టినా మొద్దు బలపడు. రేపు మొద్దు బలపడాలంటే ఏం చేస్తారు? కొమ్మలు ఇరిచేస్తారు. ఏం చేస్తారు? నువ్వు పైన కొమ్మలు విరిచేస్తే ఏం బలపడుతుంది? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. బైబిల్ మిషన్ తిరుపతి అంటేనే మూలాన్ని తీసేసుకోవడం. నైజపు మూలాన్ని, మానవ మూలాన్ని తీసేసుకోవాలి. ఓసారి అనుకుంటా, నేను ఇందుకు భిన్నంగా ఎప్పుడైనా నడుచుకున్నా, ఏమైనా చెప్పినా వద్దు ప్రభు ఎత్తేసే, ఏమొద్దు, సంఘం వద్దు, సేవ కూడా వద్దు, ఎత్తేసే, అంతా ఎత్తేసే. ఎందుకు ఆ సేవ చేయటం? ఎందుకు? ఇంకా ఎందుకు? మూలం మీద మమకారం పెంచుకొని చేసేటటువంటి సేవ ఎందుకు? నైజాన్ని దాచుకొని చేసేటటువంటి సేవ ఎందుకు? ఇది పోవటం కొరకే కదా బైబిల్ మిషన్ వచ్చిందే. దీనికి జనకుడు తన యొక్క ప్రసవ వేదన యాగాన్ని, తన యొక్క ఏమిటది, తన కొలిమిని ఖాళీ చేసిందే దీని కొరకు. ఈ కొలిమిని జనకుడు ఖాళీ చేసిన కొలిమిలోనికి వచ్చిందే దీన్ని పోగొట్టుకోవటానికి. ఇంకా దీన్ని కప్పి పెట్టుకుంటేనో వద్దు. కాబట్టి ఏం చేద్దాం అందరం చెప్పండి? మూలం మీద పోరాటానికి సజీవ యాగాన్ని హత్తుకుందాం. సజీవ యాగాన్ని హత్తుకొని ఇక ప్రేమిస్తే ఇంకా తపన ఉండదు, తాపత్రయము ఉండదు. అంతే. తపన ఎప్పుడు లోపల ఉంటుంది. అదే కదా నిన్న చెప్పుకున్న మాట. అందరు రారు, మీ క్రమాలు మీకు అవసరం లేదు. మీకేమి అవి సంవత్సరాంత ఉపవాసాలైన అవసరం లేదు, సంవత్సరాది ఉపవాసాలైన అవసరం లేదు. ఏమ్మా క్షమిస్తే వెనకాల ఉన్న సుఖజీవులకు అవసరం లేదు, మీరు క్షమిస్తే అన్నాను. అందుకే లేదు, వెనకాల ఉన్న మహారాజులకు అవసరం లేదు, అందుకే మీరు క్షమిస్తే అని అంటున్నాను. కుర్చీ ఖాళీ చేయి. కనుక అయ్యా క్షమించండి,
మాకు దేని మీద కూడా ఆశ లేదు. అదే నేను చెప్పుకున్నాం. ఏమని చెప్పండి? లోపల ఉన్న భ్రమ బయట ఉన్న భ్రాంతిలోనికి తెలియకుండానే తోసుకొని పోతుంది. ఆ మాట తెలియకుండానే అనే మాట పవర్ఫుల్. లోపల ఉన్న భ్రమ ఏం చేస్తుంది? బయట ఉన్న భ్రాంతిలోనికి. బయట ఉన్న భ్రాంతి ఏమో లోకంలో ఉంది. బయట ఉన్న భ్రాంతిలోనికి తెలియకుండానే, నీకు తెలియదు, అసలు వెళ్ళిపోయినట్టు కూడా తెలియదు నీకు, అంతా ఒకటిగానే ఉంటది. ఎప్పుడు నైజం ఉన్నప్పుడు భ్రాంతి రెండు నిజమా? భ్రమ నిజం కాదు, భ్రాంతి అంతకంటే నిజం కాదు. అది నిండా మోసం. లోపల ఉన్న భ్రమ ఏం చేస్తుంది? బయట ఉన్న భ్రాంతిలోనికి తెలియకుండానే తోస్తుంది. అంతే. ఎక్కడున్నామో అప్పుడు కానీ తెలియదు. ఎక్కడున్నామో మనకి తెలియదు అప్పుడు కానీ. అయ్యా బాలుడా, మహింబాలుడా, కరుణించయ్యా ఒక్కసారి. ఈ మూలం మీదే పోరాడి నీవిచ్చిన నీ క్షేమాభివృద్ధిని బట్టి ఏం చెయ్యాలా? ఈ ప్రసవ వేదన యాగంలోని ఆ ఫలాన్ని తీసుకొని ఈ క్షేమ ఫలాన్ని దేని కొరకు వాడుకోవాలి? సజీవ యాగం కొరకు వాడుకోవాలి. ఈ సంక్షేమాన్ని, ఈ క్షేమాభివృద్ధిని ఇచ్చావుగా, ప్రాణం ఇచ్చావుగా, గడువు ఇచ్చావుగా, సమాధానం ఇచ్చావుగా, నెమ్మది ఇచ్చావుగా. ఏమయ్యా ఈ పాదిరికేనా ఈ బాధలన్నీ, ప్రాణ బాధలన్నీ? యెహోవా నీవు నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు అన్నారే. ప్రాణపోయే బాధలన్నీ ఏమో నాకేననుకోండి, వాస్తవమే అది. నాకే ప్రాణ బాధలన్నీ ఎందుకు? మరి ఆయన అలా కాపాడారు కాబట్టే ఈరోజు ఈ సంవత్సరాంతా సర్వారాధన. లేకపోతేనో అంతే అంతే, ఇంకా అంగీసి దాటించాల్సిందే. అయ్యా కరుణించండి బాలుడా, ఎంతగా నువ్వేం చేశావు? పూటపడ్డావు. అంతగా నీవు పూటపడ్డావయ్యా బాలుడా. దేని కొరకో? నా క్షేమం కొరకు, నా కుటుంబం యొక్క ఓవరాల్ వెల్బీయింగ్ కొరకు నువ్వు నీ ప్రసవ వేదన యాగమే చేసేవయ్యా అని స్తుతిద్దాం. తరువాత 5వదిగా మహిమ ప్రత్యక్షతనివ్వగల ఆత్మయాగము చేసిన సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు సంపూర్ణమైన మహిమ ప్రత్యక్షతలనివ్వగలిగిన ఆత్మయాగము చేసిన మహిమ బాలుడు. సంవత్సరాది మొదలుకొని, అది డిఫాల్ట్ అన్నమాట, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సంపూర్ణమైన మహిమ ప్రత్యక్షతలనివ్వగలిగిన ఆత్మయాగము చేసిన మహిమ బాలుడు. అయ్యా ఎన్ని ప్రత్యక్షతలయ్యా కొలవగలనా? ప్రతిదినం ప్రత్యక్షతేగా, ప్రతి కూటము ప్రత్యక్షతేగా, ఇంకా ప్రతి ఆరాధన ప్రత్యక్షతే కదా, ప్రతి పండగ ప్రత్యక్షతే కదా, ప్రతి దీక్ష ప్రత్యక్షతే కదా, ప్రతి విజ్ఞాపన ప్రత్యక్షతే కదా, ప్రతి శిలువ ధ్యానము ప్రత్యక్షతే కదా. ఎన్ని ప్రత్యక్షతలో గ్రహించగలమా? కానీ ఎన్ని వడిసి పట్టుకున్నాం? లేదే లేదే లేదే. ఇది నా విచారకరమైన చరిత్ర. నేను ఒడిసి పట్టుకోలేదని చెప్పి ఒక్కరోజైనా ఆపావా? నా ఆత్మని ఖాళీగా పంపావా? నేను ఇచ్చింది ఏం చేశావు అని లెక్క అడిగితే ఏం చెప్పగలను? లెక్కడకుండా ఏం చేశావు? నా ఆత్మకు వెలితి లేకుండా నింపి పంపించావు. ఏ రోజుదా రోజు ఏం చేశాను? నేను వ్యర్థపరిచాను, నష్టపరిచాను, వ్యర్థపరిచాను, నష్టపరిచాను. నా మీద ఏ యాగం ఇది? ఆత్మయాగం. ఈ ఆత్మయాగం నా కొరకు చేసి నా మీద ఈ మాట రాసి యోగు గ్రంథం
33వ అధ్యాయం యోగు గ్రంథం 33వ అధ్యాయం 27వ వచనం. నా మీద ఈ మాట రాశావు. అప్పుడు వాడు మనుషుల యొక్క సంతోషించుచు ఇట్లని పలికెను, యథార్థమైన వాడు దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసితిని. యథార్థమైన దానిని వ్యత్యాసపరచి, చెప్పండి, నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. అబ్బా, అయ్యా అయ్యా, శిలువ యాగము చేసిన మహిమ బాలుడా, నీ శిలువ యాగములోని ఆత్మ యాగము ద్వారా నీవిచ్చిన ప్రతి మహిమ ప్రత్యక్షతను కూడా ఏం చేశాను నేను? వ్యత్యాసపరిచి నిరర్థకం చేసుకున్నాను. వ్యత్యాసపరిచి నిరర్థకం చేసుకున్నాను. అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. కోపములోనికి దిగిపోకుండా ఆత్మయాగమే నా ప్రాణాన్ని ఏం చేసింది? అయ్యా స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. ఇకనో ఎవరి మీదనో వేటి మీదనో నేను అతిశయించను. ఏమని చెప్పుకుందాం? ఆత్మయాగం చేసిన ప్రసవ వేదన ఆత్మకి, పరిగ్రహాత్మకి ఏమని చెప్పుకుందాం? ఎవరి మీదనో వేటి మీదనో అతిశయించు. దేని మీద అభిమానం పెట్టుకుంటే దాని మీద అతిశయిస్తాం మనం. బా, నా బండి చూడు ఎంత బాగుందో, అబ్బా నా రింగు చూడు ఎంత బాగుందో, అబ్బా నా దండ చూడు ఎంత బాగుంది. 8 సంవత్సరాలు అయినా సరే దుబాయ్ దండ, 30 ఏళ్ళు అయినా కానీ చూడు ఎంత కొత్తగా ఉందో ఇది. ఏమిటి? దేని మీద కూడా మనం అతిశయించాం, ఎవరి మీద కూడా అతిశయించాం. ఎప్పుడు చెప్పండి, అతిశయించడం అర్థమైంది, నిజమే. ఎప్పుడు? ఈ ఆత్మయాగము పరిశుద్ధాత్మ తండ్రి ఈ సంవత్సరాలు మొదలుకొని ఈ సంవత్సరాంతము వరకు తన ఆత్మయాగము ద్వారా మనము యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచిన దానికి తగిన ప్రతీకారము మనకి చేయబడలేదు అని గ్రహించినప్పుడు ఎవరి మీద, దేని మీద? అయ్యో, నేనే చావవలసింది. ఎందుకు? యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి ఆయన ఆత్మని నీచపరిచిన నేనే చావవలసింది. కోపంలోనికి దిగిపోవలసింది నేను. ఇంక దేని మీద, ఎవరి మీద అతిశయిస్తాను? ఏముంది? నెమ్మడపరుచుకుంటాం, సమాధానపరుచుకుంటాం. ఎప్పుడు? ఆత్మయాగము చేసిన ఆ కార్యమును మనమే మనస్సులో ముద్రించుకున్నప్పుడు, నిలుపుకున్నప్పుడు, మనకి దినమంతట్లో ఎన్ని ముఖ్యమైన పనులున్నా పిశాచి ఆ పని చేయనివ్వడు. కానీ ఏంటి, మనకి దినమంతట్లో ఎన్ని ముఖ్యమైన పనులున్నా ఏ దినం ఆత్మ తండ్రి ఇచ్చిన ప్రత్యక్షతనే ఆ దినం మరొక మారు నెమరు వేసుకోగలిగితే అందరికంటే మహాధన్యులమైపోతాం. ఏమిటి? ఆత్మ తండ్రి దినం ఇచ్చిన ప్రత్యక్షతనే ఆ దినం మరలా ఇంకో మారు నెమరు వేసుకోగలిగితే మనం ఏమవుతాం చెప్పండి? అందరికంటే ధన్యులమై, అందరికంటే కూడా ధన్యులమైపోతాం. ఎప్పుడు? ఇంకో మారు నెమరు వేసుకున్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఇంకొక మారు నెమరు వేసుకున్నాం. రైట్. తర్వాత నూతన సంవత్సర సజీవ యాగము కొరకు నిత్య యాగము చేసిన మహిమ బాలుడు. నూతన సంవత్సర
సజీవ యాగము కొరకు నిత్య యాగము చేసిన మహిమ బాలుడు. బాలుడా, ఈ శిలువ యాగమే, ఈ శిలువ యాగములోనే నిత్యయాగం చేశావు నీవు. ఈ నిత్యయాగమే సదాకాలం నన్ను కాపాడటానికి సాధనమయ్యింది. ఈ శిలువ యాగములో నీవు చేసిన నిత్య యాగమే సదాకాలం నన్ను కాపాడటానికి. ఈ దేవుడు మన దేవుడు సదాకాలమైన మనలను నడిపించును. నడిపించు నడిపించు యా సదాకాలం వరకు నన్ను చెప్పండి కాపాడటానికి, నిలిపి ఉంచటానికి, సజీవునిగా నిలిపి ఉంచటానికి ఈ సజీవ యాగము కొరకు నీవు చేసిన నిత్య యాగమే సాధనమైనది మహిమ బాలుడా అని ఏం చేద్దాం? మహిమ బాలునే స్తుతించుకుందాం. తరువాత 7వది, రాకడ మేఘమెక్కించుట కొరకు మహిమ యాగము చేసిన మహిమ బాలుడు. అయ్యా నూతన సంవత్సరం కొరకే నిత్యయాగం చేసావా? కాదే, రాకడ మేఘం ఎక్కించుట కొరకు కూడా ఏం చేసావు? నీ శిలువ యాగములోనే మహిమయాగం చేశావు నీవు. ఆ మహిమయాగమే ఏం చేస్తుంది? షకీనా మేఘములోని మహిమను నాకు ధరింపచేస్తుంది. ఆ మహిమ యాగమే మహిమ మేఘములోని మహిమను నాకు ధరింపచేస్తుంది. ఆ మహిమ యాగమే నూతన యెరూషలేములోని మహిమను నాకు ధరింపచేస్తుంది. అయ్యా అక్కడ మేఘం ఎక్కిస్తూ ఉన్నావా? షకీనా మేఘంలో కూర్చుండబెడుతున్నావా? మధ్యాకాశానికి కొనిపోతూ ఉన్నావా? నూతన యెరూషలేములో ప్రవేశపెడుతూ ఉన్నావా? ఎవరు? మహిమ బాలుడు ఎవరు? దేని ద్వారా? మహిమ యాగము ద్వారా. మహిమ బాలుడా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఎలా స్తుతించగలను నిన్ను? ఈ సంవత్సరం అంతా సర్వారాధనలో ఎలా స్తుతించగలనయ్యా? నువ్వు ఈ మహిమ సారె మీద, ఈ ప్రసవ వేదన సారె మీద నువ్వు చేసినటువంటి ఈ గొప్ప శిలువ యాగమే, ఈ గొప్ప శ్రమల యాగమే, ఈ గొప్ప రక్త యాగమే, ఈ గొప్ప ప్రసవ వేదన యాగమే, ఈ గొప్ప ఆత్మ యాగమే, ఈ గొప్ప నిత్య యాగమే, ఈ గొప్ప మహిమ యాగమే ఏం చేసింది చెప్పండి? నన్నే సజీవునిగా కాపాడింది. ఈ సంవత్సరాంత సర్వాధంలోనికి నన్ను నిలవబెట్టింది తండ్రి అని ప్రభువును స్తుతించుకుంటూ ఈ దినమంతా మరి ఆ శిలువ యాగములో చెప్పండి మన నిమిత్తము ప్రాణత్యాగము చేసిన పెండ్లి కుమారుని స్తుతించుకుందాం. ప్రాణత్యాగం చేసిన కనుక ఈ దిన పాఠానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు అని అంటే, శిలువయాగము ప్లస్ సజీవయాగము ఇజ్ ఈక్వల్ టు సమాధాన మార్గము. శిలువయాగము, సజీవయాగము, శిలువయాగము ప్లస్ సజీవయాగము ఇజ్ ఈక్వల్ టు సమాధాన మార్గం. అంతే. అసలైన సమాధానం ఎక్కడ? మహిమయాగంలోనే. అంతే కదా. ఇంతే చాలును అనేది ఏంటి? ద గ్రేటెస్ట్ పీస్ ఆఫ్ ఆల్ పీసెస్. ఇంతే చాలు. ఎప్పుడు? మహిమయాగంలోకి ఎక్కేసిన తర్వాత ఇంకింతే చాలు. ఇంకా నో మోర్ డిజైర్స్. ఇక నేను అడగగలిగినవి ఏమీ లేవు, కోరుకోగలిగినవి ఏమీ లేవు, ఆశించగలిగినవి ఏమీ లేవు, పొందవలసినవి కూడా ఏమీ లేవు. ఏమున్నాయి? ఇంతే చాలును. ఫినిష్.
నాకేం కావాలో అన్నీ వచ్చేసినాయి. ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు? మహిమేఘంలో ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్. అన్నీ వచ్చేసినాయి, నాకు కావలసినవి అన్నీ వచ్చేసినాయి. వరుడా నీకు స్తోత్రములని ఆ ఫైనల్ అకంప్లిష్మెంట్ని బట్టి ఫైనల్ ఎకనాలెడ్జ్మెంట్ చేయగలం. ఏమిటది? ఫైనల్ ఎకనాలెడ్జ్మెంట్. ఈ లోకంలో మనం పలికే మాట, చివరి మాట ఏంటి? మేఘం ఎక్కబోయే ముందు ఇంతే చాలు. మహింబాలుడు ఎట్లాగనైతే సిలువ మీద సమాప్తం అని పలికారో, మనం ఈ లోకంలో పలికే చివరి మాట ఏంటి? ఇంతే చాలు. ఎందుకు? ఇప్పటి వరకు దేని కొరకు? ఇప్పటి వరకు ఏ అనుభవం కొరకు నిరీక్షించాను, ఆ అనుభవాన్ని మహింబాలుడు నాకు ధరించాడు. మేఘం వచ్చేసింది, ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఇంతే. పరిశుద్ధాత్మ తండ్రి పెండ్లి కుమారుని మహిమ బాలుని యొక్క శిలువ యాగములోని అన్ని యాగ ఫలములను మన శరీర ప్రాణాత్మలకు ఈ సంవత్సరం అంతయు, వచ్చు సంవత్సరం అంతయు మేఘమెక్కు వరకు ధరింపచేసి సజీవ యాగములోనికి నడిపించుకొని వెళ్ళి మహిమ పొందుగాక. కుమారుడా, ప్రాణం ఈ శిలువ యాగములో నాకు క్షేమమును, సంక్షేమం, సమాధానమును, సంతోషం, నెమ్మదిని, విశ్రాంతిని కొలత లేకుండా అనుగ్రహించిన మహిమ బాలుడా, స్తోత్రములు, 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 స్తోత్రములు. మీ యొక్క శిలువ యాగ ఫలమును బట్టి నేను సజీవ యాగము చేయుట, నా శరీర ప్రాణాత్మలు, నా మనస్సులను లోపరుచుకొని నీకు సంపూర్ణంగా సమర్పించుకుని దయచేయి. నీ మాటలను, నీ అంతరంగ ప్రత్యక్షతను నూరంతలుగా నా అంతరంగమునకు ధరింపచేసి ఇంతే చాలును అను మాటను మరణాతాలోని మన రాతను నా యొక్క నిదేన పెట్టలేదు నొసటపై రాసి మహిమయాగములోని మహిమ మేఘమెక్కించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము.